నమస్తే, నా పేరు వంశీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ నమస్తుతే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో శ్రీకృష్ణుడు అనగానే మనకి గుర్తొచ్చేది భాగవతం. భాగవతంలో ఎన్నో అద్భుతమైన కీర్తనలు ఇప్పటికీ సామాన్య ప్రజలకు చేరువ కాలేదని చాలామంది ప్రముఖుల అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని చెరిపివేస్తూ మనకి ఎందరో గాయకులు ముందుకు వస్తూనే ఉన్నారు. అనేక గీతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే సంపూర్ణ భాగవతాన్ని తెలుగులో గానం చేయడానికి ఇప్పటివరకు ఎవరూ సాహసించలేదు. అయితే ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టి మన ముందుకు వచ్చారు బమ్మెర పోతనామాచులు రచించిన శ్రీమద్ భాగవత మకరందంతో పద్యగానంతో వై శ్రీనివాస్ యాదవ్ గారు మన ముందుకు వచ్చారు. వారిని తొలిసారిగా పరిచయం చేసేందుకు హెచ్ఎం టీవీ చాలా గౌరవంగా భావిస్తుంది. నమస్కారం శ్రీనివాస్ యాదవ్ గారు. మీరు ఎంతో మహాద్భుతంగా శ్రీకృష్ణుడు తాలూకా మొత్తం జీవితాన్ని ప్రజలకు పద్య రూపంలో తెలియజేసేందుకు ముందుకొచ్చారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఏ పాటతో మనం ఏ పద్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం? మీ గురించి ముందుగా చెప్పండి. అసలు ఈ సంకల్పం మీకు ఎలా వచ్చింది? అది సాధ్యం చేయడానికి మీకున్న వనరులు ఏంటి? ఎలా ముందుకు రాగలుగుతున్నారు? మీ వెనక ఆ దైవమే ఈ పనులన్నీ చేయిస్తుందని మేము భావిస్తున్నాం. మీరేమంటారు? ఖచ్చితంగా మీరు చెప్పినటువంటిది వాస్తవం. భగవంతుడే పలికినటువంటిది భగవద్గీత అయితే, భగవంతుని గురించి చెప్పేటటువంటిది శ్రీమద్ భాగవతం. వ్యాసుడు రచించినటువంటి సంస్కృత భాగవతాన్ని బమ్మెర పోతనామాచుల వారు 12 స్కంధాలుగా తెలుగులోకి అనువదించి ఒక గొప్ప గ్రంథాన్ని తెలుగువారికి భక్తి సంపద, తెలుగు భాషా సౌందర్యాన్ని పరిచయం చేసినటువంటి మహనీయులు బమ్మెర పోతనామాచుల వారు. ఒక మహనీయులు శ్రీధర్ గారు అనేటటువంటి ఒక మంచి పుణ్యపురుషులు శ్రీమద్ భాగవతాన్ని పద్యగానం చేయవలసిందిగా ప్రేరణ కలిగించడంతో అనేక మంది గురువులందరూ కూడా చాలా భక్తి సంపద కలిగినటువంటి పోతన భాగవత మకరందాన్ని మీరు పద్యగానంలో కంపోజ్ చేసి గానం చేయమని చెప్పిన సలహా మేరకు నేను ఈ యొక్క భాగవత మకరందాన్ని ప్రారంభించాను. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు చాలా ముందుగా వారికి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు కలుగుతాయి. ఎందుకంటే భాగవతం అన్నది పూర్తిగా పుణ్యరాశి, పుణ్యానికి సంబంధించినటువంటిది కాబట్టి వింటున్నటువంటి మీకు అవకాశం కల్పించినటువంటి హెచ్ఎం టీవీ యాజమాన్యం వారికి కూడా ముందుగా శ్రీకృష్ణ స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా కలుగుతాయని ఆశిస్తున్నాను. ఒక పద్యగానంతో తప్పకుండా శ్రీకారంతో పోతనామాచుల వారు ఎంత చక్కగా ఈ యొక్క పద్యాలను రచించారు. ముందుగా మధ్యమావతి రాగంలో నేను కంపోజ్ చేశాను. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ అంటున్నాడు. దేనికోసం? శ్రీ కైవల్య పదం, మోక్ష సంపద కోసం భగవంతుని నిరంతరం తపించడం, స్మరించడాన్ని చింతించడం అనే విధంగా రచించారు పోతనామాచుల వారు. శ్రీకారంతో భాగవత పద్యానానికి నుడికారం చుట్టారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకున్ భక్తులను రక్షించేటటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి మోక్ష సంపద కోరి యొక్క పద్యానికి శ్రీకారం చుట్టినటువంటి మహనీయులు తర్వాత పద్యాన్ని ఎంత అద్భుతంగా రచించారు. కళ్యాణి రాగంలో నేను స్వరపరిచానండి. వాలిన భక్తి సంపద, వాలిన భక్తి అంటున్నారండి పోతనామాచుల వారు. నిల్చున్న భక్తి, కదిలే భక్తి, వాలిన భక్తి అంటే సాష్టాంగ దండ ప్రణామముతో శివుడికి దండం చేస్తున్నారు.
నమస్కరిస్తున్నారు పోతనామాచ్యుల వారు. భాగవత మకరందాన్ని నేను రచించబోతున్నాను, మీ యొక్క శక్తి భక్తి నాకు కావాలి అంటూ వాలిన భక్తి సంపద అవారిత తాండవ కేళికిన్, వాలిన భక్తి సంపద అవారిత తాండవ కేళికిన్, దయాశాలికి శూలికిన్, దయాశాలికి శూలికిన్, శిఖరిజా ముఖ పద్మమయూఖ మాలికిన్, బాల శశాంకమౌలికి కపాలికి, మన్మథ గర్వ పర్వతోన్మూలికి, నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్, వాలిన భక్తి మృక్కెద అవారిత తాండవ కేళికిన్ అంటూ అడ్డు లేకుండా తాండవం సలిపేటటువంటి ఆ శివుడికి, దయగలిగినటువంటి వారికి, శూలాన్ని ధరించినటువంటి వారికి, శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికిన్ అన్నాడండి. ఎంత అద్భుతమైనటువంటి పదాన్ని ప్రయోగించారు పోతనామాచ్యుల వారు. పద్మాన్ని వికసింపజేసేటటువంటిది సూర్యభగవానుడైతే, పార్వతీదేవి యొక్క ముఖమనేటటువంటి పద్మాన్ని వికసింపజేసేటటువంటి ఆ శివుడికి నమస్కరిస్తున్నాను. బాల శశాంకమౌళికి, చంద్రుణ్ణి తన నుదుటిపైన ధరించినటువంటి ఆ శివుడికి నమస్కరిస్తున్నాను. కపాలికి, కపాలాన్ని ధరించినటువంటి వారికి, మన్మథ గర్వ పర్వతోన్మూలికి, మన్మధుని యొక్క గర్వాన్ని అణిచినటువంటి వారికి, నారదాది మునిముఖ్య మనస్సిర సరసీరుల హాలికన్ అంటూ నారదుల మునీశ్వరుల హృదయాలలో ఉండేటటువంటి వారికి నమస్కరిస్తున్నానంటూ ఎంత చక్కగా ఒక్కొక్క పద్యాన్ని రచించారో. ఈ యొక్క పద్యం తర్వాత బ్రహ్మను గురించి తలుస్తున్నాడు. మధ్యమావతిలో నేను కంపోజ్ చేశానండి. ఆతత సేవ చేసెద, ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి నిర్ణేతకు, దేవతా నికరనేతకు, కల్మషజేతకున్ నతత్రాతకు ధాతకున్, నిఖిల తాపసలోక శుభప్రదాతకున్. ఎంత అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించారో చూడండి. సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి బ్రహ్మకు భక్తితో నమస్కరిస్తున్నాను అంటున్నారు. భారతీ హృదయ సౌఖ్య విధాతకు, భారతీదేవి యొక్క హృదయానికి సౌఖ్యాన్ని కలిగించినటువంటి వారు, సరస్వతి అమ్మవారికి సుఖాన్ని ఆనందాన్ని కలిగించినటువంటి బ్రహ్మకు నమస్కరిస్తున్నాను. వేద రాశిని నిర్ణయించినటువంటి వారికి, దేవతా నికరనేతకు, దేవతల యొక్క సమూహానికి నాయకుడైనటువంటి బ్రహ్మకు నేను నమస్కరిస్తున్నాను. కల్మష జేతకున్ నతత్రాతకు ధాతకున్, పాపాలన్నిటినీ కూడా భక్తుల యొక్క పాపాలను తొలగించేటటువంటి వారికి, తనకు నమస్కరించినటువంటి వారికి తాపాలను నశింపజేసేటటువంటి ఆ బ్రహ్మకు నేను నమస్కరిస్తున్నాను అంటే ఎంత చక్కగా తెలియజేశారు. తర్వాత పద్యాన్ని హంసధ్వనిలో స్వరపరిచానండి. ఆదరమొప్పమృక్కిడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదికి, ఆదరమొప్పమృక్కిడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదికి, దోషభేదికి ప్రపన్న వినోదికి, విఘ్నవల్లికాఛేదికి, ఆదరమొప్పమృక్కిడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదికి, దోషభేదికి ప్రపన్న వినోదికి, విఘ్నవల్లికాఛేదికి, మంజువాదికి అశేష జగజ్జన నందవేదికి, మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి, సుప్రసాదికిన్, ఆదరమొప్పమృక్కిడుదు
భక్తితో నమస్కరిస్తున్నాను గణనాథునికి అంటూ ముందుగా చక్కగా గణపతిని ఎంత చక్కగా వినయ విధేయతలతో ఆ పోతనామాచ్యుల వారు నమస్కరిస్తున్నాను. అద్రిసుత హృదయానురాగ సంపాదికి, హిమవంతుని కూతురైనటువంటి పార్వతీదేవి యొక్క కుమారుడికి నేను నమస్కరిస్తున్నాను. హృదయానురాగమును పొందినటువంటి వాడు, పార్వతీదేవి యొక్క హృదయానురాగమును పొందినటువంటి వారు ఎవరు? గణపతికి. దోషభేదికి, సమస్త దోషాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి గణపతికి, ప్రపన్న వినోదికి, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వానికి, విఘ్నవల్లికాఛేదికి, విఘ్నాలన్నింటినీ కూడా ఛేదించేటటువంటి గణపతికి ఒక పద్యంలో గణపతి వృత్తాంతాన్ని, ఏ పద్యం ముట్టుకున్నా కూడా ఆ స్వరూపాన్ని అంతా కూడా, సారాన్ని అంతా కూడా పద్యం రూపంలో రచించినటువంటి బమ్మెర పోతనమాచుల వారికి తెలుగు జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుందండి. మంజువాదికి, మంచిగా మాట్లాడేటటువంటి వారికి, ఎవరితోనైనా మంచిగా మాట్లాడాలండి. మంజువాదికి, అశేష జగజ్జన నందవేదికిన్, సకల జనులందరినీ కూడా ఆనందింపజేసేటటువంటి వారికి. మోదక ఖాదికిన్, మోదకాలు కుడుములు ఉండ్రాలను తినేటటువంటి వారికి నైవేద్యంగా సమర్పించేటటువంటి ఆ గణపతికి. సమద మూషక సాదికి సుప్రసాదికిన్, మూషిక వాహనం, ఎలుక వాహనంతో విహరించేటటువంటి ఆ గణపతికి నేను నమస్కరిస్తున్నాను అంటే ఎంత చక్కగా తెలియజేస్తున్నారో చూడండి. గణపతి తర్వాత సరస్వతి రాగంలో అద్భుతమైనటువంటి పద్యాన్ని స్వరపరిచాను. క్షోణితలంబునన్నుదురు సోకగా, ఎప్పుడు దండ ప్రణామం చేయాలండి. సాష్టాంగ దండ ప్రణామం పురుషులైతే తప్పనిసరిగా చేయవాలి. మన యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక భాషలలో, విద్యలలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి రహస్యాలు అన్నిటినీ కూడా మన వేద ఋషులందరూ కూడా తెలియపరిచారు చూడండి. తెలిస్తే మనకు వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా, హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా భాగవతం వినాలంటే కూడా పుణ్యరాశి ఉండాలండి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే తప్ప వినలేం, గానం చేయలేం, శ్రవణం చేయలేం. క్షోణితలంబునన్ నుదురు సోకగా, తన యొక్క నుదుటిని భూమికి తాకించి నమస్కరిస్తున్నాను అంటున్నారు పోతనామాచుల వారు. క్షోణితలంబునన్ నుదురు సోకగా, మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి, చెంచరీక చెయ సుందర వేణికి. క్షోణితలంబునన్ నుదురు సోకగా, మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి, చెంచరీక చెయ సుందర వేణికి. ఎంత అద్భుతమైన పద్యాలండి. ఈ పద్యాలన్నీ తెలుగు లోగిళ్లలో ప్రపంచం అంతా విశ్వవ్యాప్తంగా మళ్ళీ పునర్జీవం పోసుకోవాలని హెచ్ఎం టీవీ ప్రేక్షకుల ద్వారా కోరుతున్నానండి. క్షోణితలంబునన్ నుదురు సోకగా, మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి, చెంచరీక చెయ సుందర వేణికి. రక్షితామర శ్రేణికి, క్షోణితలంబునన్ నుదురు సోకగా, మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి, చెంచరీక చెయ సుందర వేణికి. రక్షితామర శ్రేణికి, తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి. క్షోణితలంబునన్ నుదురు సోకగా, మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి, చెంచరీక చెయ సుందర వేణికి. రక్షితామర శ్రేణికి, తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి. వాణికి అక్షదామ శుకవారిజ పుస్తక రమ్య పాణికి. నుదురు భూమికి తాకేటట్లు నమస్కరిస్తూ, రక్షించ ఆశ్రితులైనటువంటి వారిని రక్షిస్తూ, చెంచరీక చేయ సుందర వేణికి, ఇసుక తెన్నెల వంటి పిరుదులు కలిగినటువంటి సరస్వతి అమ్మవారికి నమస్కరిస్తూ, తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అన్నాడండి. ఎంత అద్భుతమైనటువంటి పదము చూడండి. పద్మము నుంచి జన్మించినటువంటి బ్రహ్మ యొక్క మనస్సును వశపరుచుకునేటటువంటి వాక్కు కలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? ఆ వాణి, శ్రీవాణి సరస్వతి అమ్మవారికి ఉంది. అక్షదామ శుకవారిజ పుస్తక రమ్య పాణికిన్,
చిలుక, జపమాల, పుస్తకం, పద్మం అవన్నీ కూడా తన రమ్యమైనటువంటి చేతులలో ధరించినటువంటి ఆ సరస్వతి అమ్మవారికి నేలకు నుదురు తాకేటట్లు నమస్కరిస్తున్నాను అంటున్నారు. ఎంత వినయ విధేయతలుగా రచించారో చూడండి ఈ పద్యాన్ని. తర్వాత పద్యాన్ని శుద్ధ ధన్యాసి రాగంలో స్వరపరిచానండి. పుట్టన్ పుట్ట శిరంబునన్ మొలవ. పుట్టలో నుంచి పుట్టినటువంటి వారు ఎవరు? వాల్మీకిని కాను నేను, అంత గొప్ప శక్తి లేదు నాకు అంటున్నారు చూడండి. పుట్టన్ పుట్ట శిరంబునన్ మొలవ అంబోయాన పాత్రంబునన్ నెట్టన్ కల్గను. నీటిలో ప్రవహించే పడవలో నుంచి పెరిగినటువంటి వ్యాసుడును కాను, పుట్టలో నుంచి పెరిగినటువంటి వాల్మీకిని కాను, నీటిలో ప్రవహించే పడవలో పెరిగినటువంటి వ్యాసుడును కాను అంటున్నారు. ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి. పుట్టన్ పుట్ట శిరంబునన్ మొలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ కల్గను కాళి కొల్వను పురాణింపన్ దొరన్ కొంటి మీదట్టే వెంట చెరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టు నాకగుమమ్మ నమ్మితి సుమీ బ్రాహ్మీ దయాభోనిధి. పుట్టన్ పుట్ట శిరంబునన్ మొలవ. పుట్టలో నుంచి పుట్టినటువంటి వాల్మీకిని కాను, పడవలోను పెరిగినటువంటి వ్యాసుడును కాను, రెళ్ళు యందు ఉద్భవించినటువంటి కుమారస్వామిని కాను, కాళిని కొలిచినటువంటి కాళిదాసును కాను, నా చేతులు పట్టుకొని నడిపించు తల్లి, భాగవతాన్ని రాయడానికి పూనుకొన్నాను, నీవే రక్షించు తల్లి అంటూ ఎంత భక్తితో సదా సరస్వతి అమ్మవారిని కొలుస్తున్నారు. ఈ యొక్క పద్యాలను, సరస్వతి అమ్మవారి యొక్క పద్యాలలో బీజాక్షరాలు దాగి ఉన్నాయని పెద్దలు శ్రీ శాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటారు. కాబట్టి విన్నటువంటి వారికి ఈ యొక్క పద్యాలను 4 పద్యాలను రచించారు సరస్వతి అమ్మవారి గురించి. పిల్లలకు విద్య రావాలని వింటే చాలు, పలికితే చాలు. తర్వాత పద్యము ప్రపంచానికంతా తెలిసినటువంటి పద్యము మధ్యమావతిలో స్వరపరిచానండి. 16 రకాలైనటువంటి సరస్వతి అమ్మవారి యొక్క వర్ణములో ఉన్నటువంటి వస్తువుల గురించి ఎంత చక్కగా ఈ పద్యములో పోతనామాచ్యుల వారు రచించారో మధ్యమావతిలో నేను స్వరపరిచాను. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార. తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుందమందార. తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుందమందార. సుధాపయోధి సిత తామర సామర వాహిని. సుధాపయోధి సిత తామర సామర వాహిని. శుభాకారతనొప్పు నిన్ను మది కానగ ఎన్నడు కల్గు భారతీ. భారతీ భారతీ. తర్వాత పద్యాన్ని శుద్ధధన్యాస రాగంలో స్వరపరిచాను. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి. ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ. శృతి సూక్తి వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ. ఎంత చక్కగా ఈ యొక్క పద్యాలను రచించిన తర్వాత తన యొక్క ఇష్టమైనటువంటి అమ్మవారిని కొలుస్తున్నారండి.
అభేరి రాగంలో నేను స్వరపరిచాను. అమ్మలగన్నయమ్మ అమ్మలగన్నయమ్మ, ఈ లోకాలలో ఉండేటటువంటి తల్లులందరినీ కన్నటువంటి అమ్మ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటం, లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి కన్నటువంటి అమ్మ. ఆ అమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటం, చాలా పెద్దమ్మ. ఈ లోకంలో అందరి తల్లుల కన్నా అధికురాలైనటువంటి అమ్మ ఎవరు? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటం, చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. రాక్షసులను సంహరించి రాక్షసుల యొక్క తల్లులకు కూడా కోత కోసినటువంటి అమ్మ అని చెప్తున్నారండి. తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, తనను మనస్సులో కొలిచినటువంటి దేవతా స్త్రీల అందరికీ కూడా అమ్మ. తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. ఎవరా అమ్మ? దుర్గమాయమ్మ కృపాభియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నాకు శక్తినివ్వమ్మా తల్లి, మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇవ్వండి అని ఆ దుర్గామాతను, ఆ దుర్గా కనకదుర్గమ్మను ప్రార్థిస్తున్నారు. కనకదుర్గ, బెజవాడ కనకదుర్గమ్మ యొక్క ఆలయంలో ఇప్పటికీ కూడా ప్రధాన గాలిగోపురం, మన ద్వారకం మండపం పైన ప్రధాన యొక్క ముఖం పైన అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ పద్యాన్ని లిఖించారు అని చాగంటి గారు చెప్తే ఎంత సంతోషించాము. ఇప్పటికీ కూడా ఈసారి అమ్మవారి దర్శనమైతే అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయ్యమ్మ అన్నటువంటి ఆ పద్యాన్ని మీరు చూసి తరిస్తారని ఆశిస్తూ తర్వాత పద్యాన్ని. కార్యక్రమం ఇంకా 5 నిమిషాలే ఉంది. ఇంపార్టెంట్ ఏదైనా శ్రీకృష్ణుడికి సంబంధించిన గీతం ఏదైనా? తప్పకుండా శ్రీకృష్ణుడికి సంబంధించింది పాడాలి కాబట్టి తప్పకుండా. చాలా మంచి పద్యాన్ని అడిగారు మీరు, చాలా సంతోషం. మీ ఇన్స్పిరేషన్ ఏంటి అవి కూడా మాకు వివరించండి. భగవంతుని యొక్క నేను అన్నమాచార్య కీర్తనలు పాడేవాడిని, రామదాస్ కీర్తనలు పాడేవాడిని. తెలంగాణలో అజ్ఞాతంగా ఉన్నటువంటి వాగ్గేయకారులపైన ఎన్నో కీర్తనలు కంపోజ్ చేశాను. అయినప్పటికీ ఎందుకో భగవంతుడు చివరికి భాగవతం పైన ఈ యొక్క కార్యక్రమంలో జీవితాంతం భాగవత కార్యక్రమాన్ని నడిపించమని నాకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా భావిస్తూ ఈ భాగవతాన్ని పూర్తిగా సంపూర్ణ భాగవతాన్ని 12 స్కంధాలను కూడా పూర్తి చేస్తున్నాను. ఈ యొక్క పద్యం శ్రీకృష్ణ పరమాత్ముని గురించి, ఈ యొక్క భాగవతంలో ఉన్నటువంటి శక్తి, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అద్భుతమైనటువంటి శక్తి నేను అభేరిలో భీంప్లాస్లో కంపోజ్ చేశాను. శ్రీకృష్ణుడి యొక్క వృత్తాంతమే కదా భాగవతం అంతా. అంటే మొదటి శ్లోకాలన్నీ కూడా ప్రార్థనా శ్లోకాలు. ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క సర్వ శక్తి అంతా కూడా ఈ పద్యంలో రచించారు. హారికి హారాన్ని ధరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మునికి, హారికి నందగోకుల విహారికి, నందగోకులంలో విహరించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి, హారికి నందగోకుల విహారికి, చక్ర సమీర దైత్య సంహారికి, చక్రాన్ని ధరించి దైత్యులందరినీ కూడా రాక్షసులను సంహరించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి, హారికి నందగోకుల విహారికి, చక్ర సమీర దైత్య సంహారికి, భక్త దుఃఖ పరిహారికి, భక్తుల యొక్క దుఃఖాలను
పరిహరించేటటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి గోపనితం విని మనోహారికి, గోపికల యొక్క మనసులను హరింపజేసేటటువంటి ఆ కన్నయ్యకు ఎంత అద్భుతంగా రచించారో చూడండి. గోపనితం విని మనోహారికి, దుష్ట సంపదపహారికి, ఘోషకుటీ పయోఘృతాహారికి, బాలక గ్రహ మహాసుర దుర్వనిత ప్రహారికి, పూతన అనేటటువంటి రాక్షసిని సంహరించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క వృత్తాంతమే సంపూర్ణ భాగవత మకరందం. ప్రతి ఒక్క పద్యాన్ని విని తరించాలని ఆశిస్తున్నాను. మీకు ఈ ఇన్స్పిరేషను శ్రీకృష్ణ భగవానుడే కల్పించాడని అనుకుంటున్నాం. అయితే మీకు ఇది ఎన్నాళ్ళలో ఇది పూర్తి చేయాలనుకుంటున్నారు? మీ సంకల్పం ఏంటి? ఇది జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలని మీ ప్రయత్నం, జనబాహుల్యంకి ఎలా చేర్చాలనేది మీ వ్యూహం ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు వంశీ సార్. నిజంగా భాగవతం యొక్క శక్తి అంతా ఇంత అని చెప్పడానికి అలివి కాదు. ఎందుకంటే పరీక్షిన్ మహారాజుకే 7 రోజులలోనే మోక్షమే వచ్చింది శుకమహర్షి చెప్పడం వల్ల. శుకమహర్షి అంటే సాక్షాత్తు వ్యాసుని యొక్క కుమారుడు. భాగవతాన్ని రచించినటువంటి యొక్క శుకమహర్షి వ్యాసుని యొక్క కుమారుడు. శుకమహర్షి చెప్పడం వల్లనే పరీక్షిన్ మహారాజుకు మోక్షం వచ్చింది. కాబట్టి ఇంత మోక్ష సంపద కలిగినటువంటి ఈ యొక్క భాగవతాన్ని తీసుకెళ్ళడానికి ఒక రికార్డింగ్ స్టూడియోను కూడా నెలకొల్పాను స్నేహితుల యొక్క సహకారంతో. ఇంకా భక్తుల యొక్క సహకారంతో, శ్రీకృష్ణుడి యొక్క దయతో, అమ్మవారి దయతో నాకు సహకారం స్వామి అందిస్తారని అనుకుంటున్నాను. సంపూర్ణంగా నాకు ఎలాంటి అనుమానం లేదు. భక్తుల యొక్క సహకారంతో 18,000 శ్లోకాలు, 12 స్కంధాలను 4 సంవత్సరాలలో టార్గెట్ పెట్టుకున్నాను. పూర్తిగా ఆ పద్యము తాత్పర్యంతో సహా. అలానే కాకుండా కాలేజెస్లలో, పాఠశాలల్లో, స్కూల్ విద్యార్థులకు కూడా ఆన్లైన్లో కానీ మామూలుగా వెళ్ళి చెప్పడం కూడా పద్యాలను నేర్పించే కార్యక్రమం కూడా ఈ యొక్క అందువల్ల బహుళ ప్రచారం అవుతుంది. భాగవతం యొక్క మర్మం తెలిస్తే ఆ పద్యాలను మన జనరేషన్స్కి అందించాలి. కాబట్టి సంపూర్ణమైనటువంటి భాగవత మకరందాన్ని శ్రీకృష్ణుడి యొక్క దయతో, అమ్మవారి కృపా కరుణా కటాక్షాలతో, గురువుల యొక్క ఆశీస్సులతో, భక్తుల యొక్క సహకారంతో 4 సంవత్సరాలలో ఈ యొక్క సంపూర్ణ భాగవత మకరందాన్ని, పద్యగానాన్ని సంపూర్ణం చేస్తానని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. చివరగా చెప్పండి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మీరు ఈ భగవద్గీత పద్యాలను అందించే పనిలో భాగంగా ఏం చెప్పదలుచుకున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. 4 సంవత్సరాలలో హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నా ద్వారా అప్పుడప్పుడు తప్పకుండా ఆన్లైన్ ద్వారా కానీ, శిక్షణ కార్యక్రమాల్లో మీరు ఏదైనా ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినా కానీ, ఏదైనా ఒక కాలేజీలో మనం సంయుక్తంగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన, లేదా భాగవత సప్తాహాన్ని పెద్దలు గురువులు ప్రవచన రూపంలో చెప్తున్నటువంటి భాగవతాన్ని పద్యగానం రూపంలో సప్తాహాన్ని చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా వారి సహకారంతో ఈ యొక్క భాగవతాన్ని తప్పనిసరిగా జనబాహుళ్యంలోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు శ్రీనివాస్ యాదవ్ గారు. అలాగే రాజు గారు, మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి శ్రీకృష్ణ నమోస్తుతే ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈయన ఎంతో ప్రేమతో, భక్తితో, శ్రీకృష్ణుడి మీద శ్రద్ధతో పోతనామాచులు రచించిన శ్రీమద్ భగవద్గీత మహాగ్రంథాన్ని పద్యగానంలో చేకూర్చడానికి ఓ మహాప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హెచ్ఎంటీవీ. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.